మామిడికాయలను చెట్టు నుంచి దింపే క్రమంలో కింద పడి పగిలిపోతుంటాయి. ఒక్కోసారి చెట్లెక్కి కొయ్యాలన్నా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఎన్టీఆర్ జిల్లా కోడూరుకు చెందిన రైతు విజయ్ కుమార్ సొంతంగా కొత్త పరికరాన్ని తయారు చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. మామిడి చెట్టు నుంచి కాయలు దెబ్బతినకుండా సులువుగా కిందకి దించేందుకు సరికొత్త యంత్రాన్ని కనిపెట్టారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతు విజయ్ కుమార్. ఎగుమతి చేసే కాయలకు తొడిమెలు ఉండాలని, చిక్కాలతో కోస్తుంటే అవి విరిగిపోతున్నాయని చాలా రోజులు ఆలోచించిన ఆయన వినూత్నంగా ట్రాక్టర్కు లిఫ్టు, తొట్టే బిగించి స్కై లిఫ్టును తయారు చేశారు. చిక్కాలతో కాయలు కోసేటప్పుడు కొన్ని కింద పడి పగిలిపోతున్నాయని, అందుకే ప్రత్యామ్నాయంగా దీన్ని తయారు చేయించారని ఆయన చెబుతున్నారు. మేము పోయిన సంవత్సరం బ్లేడ్ చిక్కాలతో కోసేటప్పుడు తొడేలు దునిగిపోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఏదన్నా అధునాతంగా ఆలోచించి చేయాలని ఈ ట్రాక్టర్తో ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. దీనివల్ల ఇద్దరు మనుషులు చెట్లెక్కి కింద పడుకోకుండా, జారి పడుకోకుండా తొందరగా కటింగ్ చేయటం, మాకు స్పీడ్గా కోత కూడా అవుతుంది. దీన్ని కాస్ట్ వచ్చి 40,000 అయిందండి మాకు దీన్ని తయారు చేయడం. మైలవరంలో తయారు చేయించాను నేను కుమార్ మేస్త్రి దగ్గర. మొత్తం నేను దీన్ని ఒక 3 నెలలు ఆలోచించి ఏ రకంగా చేస్తే అని అయిద్దంటే నేను చెప్పినట్లల్లా చేశాడు ఆ మేస్త్రి. మాకు ఇది బాగా సక్సెస్ అయింది. మామిడికాయలు కోయటంలో కూడా బాగా యూజ్ అవుతుంది. మామిడికాయలు కోయడానికి ఒక చెట్టుకు దాదాపు గంట పడుతుంది. స్కై లిఫ్ట్ సాయంతో ప్రస్తుతం 15 నిమిషాల్లోనే సులభంగా కోసేస్తున్నారు. వాటిని గ్రేడింగ్ చేసి బెంగళూరుకు ఎగుమతి చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నానని విజయ్ కుమార్ చెబుతున్నారు. రైతులు ఈ పరికరాన్ని వాడటం వల్ల సమయాన్ని, కూలీ ఖర్చులను ఆదా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ పరికరంతో కూలీలకు భద్రత కూడా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల 10 మంది చేసే పని ముగ్గురే చేసేస్తున్నారు. ఒక ట్రాక్టర్ తోలే డ్రైవరు, ఇద్దరు కోత, ఒకళ్ళు అందుకునేవాళ్ళు. అది కూడా తొందరగా స్పీడ్గా అవుతుంది వర్క్ కూడా. మాకు తొడేలతో కాయలు కూడా కిందకు వస్తున్నాయి. మాకు ముందు తొడెం ఎక్స్పోర్ట్ చేయడానికి తొడెం కోత కావాలి కాబట్టి దీన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఈ చెట్లు కోయాలంటే ఒక చెట్టు వచ్చి గంట టైం పట్టిద్ది. ఇది ఉంటే రౌండ్ కోయడానికి పావు గంటలో చెట్టు రౌండ్ కటింగ్ అయిపోతుంది. రౌండ్ తిరిగి వస్తాయి. పైన ఉన్న నెట్లో ఉన్న కొమ్మలో ఒక ముగ్గురు ఎక్కేస్తే వాళ్ళు 10 నిమిషాల్లో కోసి దిగి వచ్చేస్తున్నారు. తొందరగా కోత కూడా అవుతుంది. మాకు తొందరగా ఎర్లీగా డబ్బులు కూడా సేవ్ అవుతున్నాయి కూలోళ్ళకి. అన్ని విధాలకు కూడా ఇది బాగానే యూజ్ అవుతుంది. సృజనాత్మకతతో వినూత్న పరికరాన్ని తయారు చేసిన రైతు విజయ్ కుమార్ ప్రయత్నాన్ని ప్రజలు, తోటి రైతులు ప్రశంసిస్తున్నారు.